మీద వ్యాజ్యం వేసి గెలిచిన వాడు బతుకుతాడా? నిన్ను అవమానపరిచి మీసాలు తిప్పినవాడు బతుకుతాడా? నిన్ను వెనకేసి ముందుకెళ్ళానని వెర్రవీగినోడు బతుకుతాడా శాశ్వతంగా? వాడు సాధించినవన్నీ కుప్పేసుకొని కూర్చొని అనుభవిస్తాడా? అది ఒట్టిదేగా. అంతోటి భాగ్యానికి నువ్వెందుకు దిగులు పడాలి, కృంగిపోవాలి, వేదన పడాలి? నీకేదో అయిపోయింది, నీకేదో కిరీటం కింద పడిందని నువ్వు ఎందుకు ఫీల్ అవ్వాలి? ఎందుకు నాయన నువ్వు విరక్తి చెందుకోవాలి? ఎందుకు నాయన నువ్వు సావాలనుకోవాలి? అవమానాలు ఎదురైనాయా? రాని నాయన, అవమానాలు దేవుడిస్తే అయ్యే తాగు నాయన. నీకు పాత్రలో ఏం పోశాడు? ఫైనల్గా చెప్తున్నా, ఏమనుకోవద్దు. ఈ ప్రకృతిలో మనం కలిగి ఉన్నవి, మనం అనుభవిస్తున్నవన్నీ భ్రమ అని మర్చిపోవద్దు. భ్రమాన్ని గుర్తెరిగి దేనితోనూ ఎవరితోనూ కూడా ఎక్కువ అనుబంధం ఏర్పరచుకోవద్దు. ఫినిషింగ్ టచ్. భ్రమ అని గుర్తెరుగు. నువ్వు కలిగి ఉన్న బంధాలు భ్రమే, నువ్వు ఏర్పరచుకున్న అనుబంధాలు భ్రమే. అనుబంధాన్ని బట్టి బాధ్యతలు నెరవేర్చడం వేరు, అనుబంధాలకు అతుక్కుపోవటం వేరు. మళ్ళీ ఒకసారి చెబుతా, మీకు ఈజీగా అర్థమైద్ది. అనుబంధాలను బట్టి, బాంధవ్యాలను బట్టి బాధ్యతలు నెరవేర్చడం వేరు, నెరవేర్చాలి. కానీ అనుబంధాలకు అతుక్కుపోకూడదు, డేంజర్. ఎందుకంటే ఏ బంధం మనతో స్థిరముగా ఉండదు. పచ్చి నిజం. నా పిల్లలు 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 అని నేను అనుకుంటాను. వాళ్ళని విడిచి నేను పోవచ్చు, నన్ను విడిచి వారు పోవచ్చు. గ్యారంటీ కార్డు ఎవడు తెచ్చుకోవాలా? స్తోత్రం. నా భార్య నా భార్య నా భార్య నా భార్య, ఓకే. నిన్ను వదిలి ఆమె పోవచ్చు, ఆమెను వదిలి నువ్వు పోవచ్చు. ఎవరు కార్డు తెచ్చుకోవాలా? దేవుని దగ్గర నుండి. నా భర్త నా భర్త నా భర్త నా భర్త, ఓకే. నువ్వు వెళ్ళిపోవచ్చు, లేదా ఆయన వెళ్ళిపోవచ్చు. నా ఆస్తి నా ఆస్తి నా ఆస్తి, నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు, ఓకే. నువ్వు పోవచ్చు, నీ ఇల్లు ఏడే ఉండొచ్చు. లేదా నువ్వు ఉండగానే అప్పుల పాలై నీ ఇల్లు పోవచ్చు. కొంతమంది ఎంతగా ఫిక్స్ అయిపోతారు, ఎంతగా ఈ అనుబంధ బాంధవ్యాలకు పెనేసుకుంటారంటే, అవి పోయేటట్టుంటే అంతకంటే ముందు నేనే పోతానని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారు. నా పిల్లలే నా ప్రపంచం, నా ఇల్లే నా ప్రపంచం, నా పిల్లలే నా ప్రపంచం, నా సంసారమే నా ప్రపంచం అని బాగా అతుక్కుపోయి బతుకుతారు. పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు, పిల్లలు బాగా చూసుకుంటారనే కలలుగంటారు. పిల్లలేమో తెలియని స్థితిలో విషం కక్కుతారు, అది జీర్ణించుకోలేరు. ఇలాంటి చేదైన అనుభవాలు వస్తాయని ఊహలో కూడా అనుకోరు, కానీ జరుగుతాయి. అప్పుడు విరక్తి చెంది ప్రాణం తీసుకుంటారు. ఎన్ని జీవితాలో అలాగా. అందుకే మళ్ళీ చెప్తున్నా, అనుబంధాలు బంధాలు అనేవి దేవుడు ఏర్పరచినవే కాదని నేను అన్ను. వాటిని బట్టి నీకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడం వరకే నీ పని, నా పని. అంతేగాని వాటికి అతుక్కుపోకూడదు. ఎంతమందికి అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? వేటికి అతుక్కుపోకూడదు? నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అన్నాడు యాకోబు. పెద్ద కొడుకు తండ్రి పడకెక్కాడు, చేదు ఎదురైంది యాకోబుకి. మిగిలిన కొడుకులు యోసేపు నమ్ముకొని మోసం చేశారు. పిల్లలు 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 అనుకుంటే నెత్తి మీద మర్దన చేశారు, తైల మర్దన. విరక్తి చెందాడు. నా పిల్లలు అనుకున్నాడు దావీదు. సొంత చెల్లిని మోహించాడు అమ్నోను. తన ఉపపత్నులను సమీపించాడు అబషాలోము. ఏం పిల్లలరా, గుండె గాయమైపోయింది. కన్న కొడుకే శత్రువై తండ్రి ప్రాణాన్ని దియ చూశాడు. అరే ఇంతేనా బంధంలో ఉన్న మాయ? అదే జన్మనిచ్చిన తండ్రిని కదరా, నేను కన్న తండ్రిని కదరా. రాజ్యం కోసం, అధికారం కోసం నన్ను, నా ప్రాణం తీయ చూస్తావా? చూశాడు, అన్ని అనుభవాలు చూశాడు.
ప్రజలతో ప్రయాణించాడు, కుటుంబీకులతో ప్రయాణించాడు, మనుషులతో వ్యవహరించాడు, అన్నీ చూశాడు. ఒక దశలో ఈ బంధాలే స్థిరం అనుకున్నాడు, అనుబంధాలు శాశ్వతం అనుకున్నాడు. చివరికి ఆ భ్రమ నుంచి బయటపడ్డాడు, వాస్తవం తెలుసుకున్నాడు. పిల్లలు లేదు, పెద్దలు లేదు, భార్యలు లేదు, ఇంకొకటి లేదు, భర్తలు లేదు. దేవుడే నాయన కేంద్రం, దేవుడే కేంద్రం, దేవుడే కేంద్రం, దేవుడే కేంద్రం. శాశ్వతమైన అనుబంధం, అక్షయమైన అనుబంధం దేవుడితో తప్ప మరి దేంతో వేసుకోకూడదని ఫిక్స్ అయిపోయాడు. నా మాటలు మీలో ఎంతమందికి అర్థమైనాయో వారందరూ ధన్యులు. బయటపడతారు, బాగుపడతారు, నెమ్మది పొందుతారు, ప్రశాంతంగా ఉంటారు. ముందే నువ్వు ఫిక్స్ అవ్వలేదు కనుక ఏ బంధం ఉన్నా తెగిపోయినా ఇక నీకు వేదన ఉండదు. ఎందుకంటే ఎవరిని నువ్వు కంట్రోల్ చేయలేవు, ఎవరిని నువ్వు ఆపలేవు, ఎవరిని నువ్వు స్థిరంగా నీ యొద్ద కలిగి ఉండలేవు. నేను కలిగి ఉండలేను. ఆఖరికి మీతో నాకు నా అనుబంధం కూడా నేను అంతే చూస్తా. షాలేమురాజు అన్న మంచి 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 అంటే నువ్వు నన్ను వెంబడిస్తావు. షాలేమురాజు అన్న తేడా అంటే నువ్వు కనపడతావు. నాకు కనపడతావా? కనపడవు. నువ్వెంతవరకు నాకు, నేనెంతవరకు నీకు. కానీ కాపరిగా బాధ్యత ఇచ్చాడు కాబట్టి మీకు చేయాల్సిన ధర్మం చేయాలని ఫిక్స్ అయ్యి చేస్తా ఉన్నా. అంతవరకే. సంఘాన్ని చూసి మిడిసిపడింది లేదు, ఎచ్చులు పడింది లేదు, నాదంతా ఇంత అనుకున్నది లేదు. ఎవడి మీద పోటీ పెట్టుకోను, ఎవడి మీద ఎచ్చులు పడను. కొంతమంది అనుకుంటారు చాలా ఇదవుతున్నాడు, చాలా నీ బొంద అవుతున్నా, ఏమవుతున్నాను రా సోదోడా. ఏముండదురా బాబు, నిన్ను అట్లా చేస్తా ఇట్లా చేస్తా, నువ్వు చేసేది ఏంది? ఆల్రెడీ ఎడా ప్లాట్ఫామ్ నుంచి వచ్చావరా, ఇంక నువ్వేం చేస్తా? నిన్ను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అంటే నువ్వు ప్లాట్ఫామ్ చేస్తావా? నాకేం కొత్తరా తిక్కలోడా, నాకు తెలుసురా అనుభవం. ఏం చేస్తావు ఇక నువ్వు? నాకు ఎవడైనా సరే చెబుతున్నాను నేను, నా మీద విర్రవీగినోడికి నా డైలాగ్ అదే. బాటం టాప్ టు బాటం, బాటం టు టాప్ రెండు చూశాను నేను. నాకు బాటంలో బతకటం తెలుసు, టాప్లో బతకటం కూడా తెలుసు. ఇంకా ఫీలింగ్ ఉంటుందా? ఇంక బాధ ఉంటుందా? ఎచ్చులుంటే బాధ, ఎచ్చులుంటే ఆవేదన, ఎగస్టాలుంటే దుఃఖం. విరిగిపోయినాయి. ఇక నేను పడేది లేదు, ఎవడన్నా పడితే నేను గందరగోళం అయ్యేది లేదు, నవ్వుకుంటా. 3 నెలల ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక, 3 నెలల ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక, అంతా వ్యర్థమని అర్థం కాక, అంతా వ్యర్థమని అర్థం కాక, సంతలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా, సంతలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా, 3 నెలల ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక, 3 నెలల ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక. దేవునికి మహిమ, దేవునికి మహిమ. టోటల్గా మీకు ఏమర్థమైంది? ఎచ్చులు పడేవాడిని పన్నేయండి, మీరు పడవాకండి. ఓకే? అహాన్ని విరగొట్టుకోండి, తగ్గించుకోండి, నేల మట్టుకు తగ్గించుకోండి. నేను గొప్ప అని మీసాలు తిప్పుతున్నాను, నువ్వే గొప్ప నాయనా, తిప్పుకో అని వదిలే. మిడిసిపడేవాడిని పన్నేయండి. వాస్తవం నీకు తెలుసుగా. నీకు దేవుడిచ్చిన జీవితంలో నీకు చేతనైనది చెయ్యి. నువ్వు సాధించాలనుకుంది సాధించు. నీ కుటుంబానికి, సమాజానికి చేయాలనుకున్న మేలు చెయ్యి. ఆయనకిష్టమైతే నీకు చెయ్యి అందిస్తాడు. ఆయనకిష్టమైతే ఉన్నత స్థితిలో ఆయన పెడతాడు. ఉన్నత స్థితికి వెళ్ళినా కూడా విర్రవేగవాకు. నీకు అధికారం వచ్చింది కదా, నువ్వు పై అధికారిగా ఉన్నావు కదా అని
కింది స్థాయి వ్యక్తులను తృణీకరించవా. మా పై అధికారి అయినా మాకంటే తగ్గించుకుంటాడు, మాకంటే తగ్గించుకుంటుంది. ఎప్పుడు అతిశయించినట్టు కానీ, గర్వించినట్టు కానీ, విర్రవీగినట్టు కానీ, ఎచ్చులు పడ్డట్టు కానీ లేదు అనే తగ్గింపును సాక్ష్యంగా పొందు. తగ్గింపును నిజంగా హృదయంలో కలిగి ఉండు. విరిగిపో. ఎక్కడ ఏ విషయానికి వచ్చినా విరిగిపో. నిన్ను మిగలాలనుకున్నాను మిగల్ని, నువ్వు తగ్గించుకొని వెళ్ళిపో. ఇది నా దేవుడు నాకు నేర్పింది. పెళ్ళికి పోయినా, పెటాకులకు పోయినా, ఏ కార్యక్రమానికి పోయినా, సభకు పోయినా నా దేవుడు నేర్పింది తెలుసా? చివర్లో కూర్చోరా అని. చివర్లో కూర్చోరా. నాకు అదే ఇష్టం. పోయి ఆ ధరనే కూర్చుంటా. నేను అక్కడికి ఎక్కి అక్కడ కనపడాలంటే నా తండ్రి చూసుకుంటాడు. ఎప్పుడు కూర్చుంటా. నేను కోరుకోను పైన ఎక్కాలని. ఆయన ఎవరో ఒకళ్ళకి సమాచారం అందిస్తాడు, వాళ్ళే పిలుస్తారు. గౌరవంగా పోయి అక్కడ నిలబట్టి 2 మాటలు మాట్లాడి ఒక పాట పక్కకు వచ్చేస్తాను. అంతవరకే. ఎక్కడికి పోయిన అగ్రస్థానమును కోరుకోను, గుర్తింపును ఆశించను. నాకు అవసరం లేదు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అలాగే పరిచర్యలో కూడా ఎవరి మీదో పోటీ పడి నేను ఏదో చేయాలని చేయలే. ఆత్మల రక్షణ గురిగా పెట్టుకొని, యేసయ్య నామ మహిమ, ఆత్మీయుల క్షేమం, ఆత్మల రక్షణ, ఈ 3 గురిగా పెట్టుకొని పడతన్నా. ఇప్పటికీ దేవుడు చేయాల్సిన పని దేవుడు చేశాడు. పరిచయం చేయాలనుకున్న వాళ్ళకి పరిచయం చేశాడు. అదంతా ఆయన చూసుకున్న పని. నేను అలా ఎక్స్పోజ్ అవ్వాలని ఎప్పుడు ఏది చేయడానికి ఇష్టపడాలా. పాటలు అంటారా, తలాంతి ఇచ్చాడు కాబట్టి క్యాసెట్ చేశాను, 10 మంది విన్నారు, ఆత్మీయ మేలు పొందారు, వాళ్ళు సంతోషం, నాకు సంతోషం. తద్వారా నేను ఎక్స్పోజ్ అవుదామని చేయలే. నాకు ఇచ్చిన తలాంతు 10 మందికి ఉపయోగపడితే చాలు అనుకొని చేశాను. క్యాసెట్ తీసుకెళ్ళి క్యాసెట్ షాపుల దగ్గర తీసుకెళ్ళి షాలేంరాజు గారు పాటలు అంటే ఎవడు షాలేంరాజు అన్నారు. మా అన్నయ్య ఇచ్చాడు, ఎవరు తీసుకోవట్లేదు అబ్బాయి అని, క్యాసెట్ ఫస్ట్ సారి చేసినప్పుడు. లేకపోతే ఇంకొక గుర్తింపబడ్డ వ్యక్తులు ఎవరన్నా పాడారా? కనీసం మ్యూజిక్ డైరెక్టర్ అన్నా గుర్తింపబడ్డోడు చేశాడా? ఎవరు లేకుండా ఎవరయ్యా షాలేంరాజు? ఓకే, ఏం పర్వాలేదు, ఆడ పెట్టేసే అన్న. దేవుడు కార్యం చేయటం మొదలు పెట్టాడు. ఫోన్లు చేసి వాళ్ళే క్యాసెట్లు తెప్పించుకొని అమ్మటం మొదలు పెట్టారు. నేనేం ఫీల్ అవ్వాలా, ఎవడు తీసుకోలేదని ఫీల్ అవ్వాలా. చివరికి దేవుడు కార్యం చేసిన తర్వాత ఈరోజు చూస్తే అది కోట్ల మంది ప్రజలు ఆ పాటలు విని దేవుని మయంపరుచుకుంటాం. కోట్ల మంది విన్నారని ఎచ్చులు లేదు, వినలేదని కృంగిపోయింది లేదు. నాకు నువ్వు ఇచ్చింది ప్రజల ముందు ఉంచా, దాన్ని ఎవరు సొమ్ము చేసుకుంటారో వాళ్ళు ధన్యులు, నీకే స్తోత్రం అని వదిలేశా. అయ్యా, టైం వేస్ట్ అనుకోవద్దయ్యా, ఇబ్బంది పడద్దయ్యా, మీకు ఉపయోగపడిద్దని చెప్తున్నాను అయ్యా. జీవితకాలానికి ఉపయోగపడిద్ది. అలాగే నేను దేనికి హానికి పోలేదు కాబట్టి రిలాక్స్గా ఉన్నా. దేవుడు కృప చూపాడు, 10 మంది ప్రజలకు తెలిసేటట్టు చేశాడు. ఆయన ఉప్పొంగల. నా హద్దులు ఎంతవరకు అంతవరకు ఇప్పటికీ నేను అంతే ప్రయాణం చేస్తాను, ఇక ముందు అంతే చేస్తాను. 3 సంగతులు చెప్తున్నా. ఈ భూమి మీద మనం ఏ హడావుడి పొందినా అది భ్రమే. అందుకే నేను ఎచ్చులు పడలా. విర్రవీగాను అనుకో, అది స్థిరం కాదుగా, ఉండనుగా. ఎందుకు మరి? కాబట్టి ఘనతని నేను గొప్పగా తీసుకోలేదు, అవమానాన్ని గొప్పగా తీసుకోలే. ఆ రెండింటిని పక్కన పెట్టినందున రిలాక్స్గా ఉన్నా. 3 చెప్పా. అహానికి పోవద్దు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. 3 అందరికీ, ఈ స్టార్టింగ్లో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఆ చివరి ఉన్న వ్యక్తి వరకు చెప్తున్నా. లైఫ్ లాంగ్ ఉపయోగపడే సూత్రాలు. నంబర్ 1, అహానికి పోవద్దు. నంబర్ 2,
ఏ బంధము స్థిరమని భ్రమ పెట్టుకోవద్దు, ఏ బంధము శాశ్వతమని మురిసిపోవద్దు. అన్నీ నీ చుట్టే ఉంటాయి కానీ ఏది నీ సొంతం కాదు. ఎవరి పాత్ర ముగిసినప్పుడు వాళ్ళు సర్దుకుంటారు, నీ పాత్ర ముగిస్తే నువ్వే సర్దుకోవాలి. ఆనాడు నీతో ఎవరు రా. ఇది నువ్వు గ్రహింపు కలిగి ఉండు. 2, మొట్టమొదటిది ఎవరితో హానికి వెళ్ళొద్దు. 2వది, అది నీ కన్న బిడ్డలతోనైనా, కట్టుకున్న వారితోనైనా, నిన్ను కన్న వారితోనైనా, ఎవరితోనైనా మితముగా ఉండు కానీ అమితంగా అనుబంధానికి అతుక్కుపోవద్దు, దెబ్బతింటావు. పిల్లలు అంటావు, వాళ్ళు నిన్ను తృణీకరిస్తే సస్తావు. ఆస్తులు ఇల్లు అంటావు, అయిపోయిన నాడు సస్తావు. పరువు ప్రతిష్ట అంటావు, ఎక్కడో చోట అవమానం ఎదురైనాడు సస్తావు. నాకు ఇలా అయింది, ఇలా అనుకోలేదు, ఇలా అయింది, పిల్లలు నన్ను ఎట్ట చేశారు, లేకపోతే అలా ఆస్తి పోయింది, లేకపోతే ఇలా అవమానం ఎదురైంది, ఇంకెందుకు బతకాలి నేనని. ఇప్పటికి అలాంటి తలంపులతో కొంతమంది ట్రై చేసి కూడా వచ్చాడు కూర్చున్నారు. అనవసరంగా దేవుడు బలికిచ్చాడు ఏ మాటలో. కాబట్టి ఇంక వదిలేసి. నీ పిల్లలు నిన్ను చూడట్లేదు అనుకుంటాను అని ఎవరైనా అన్నారనుకో, ముందే తెలుసుగా నాకు అను. వాళ్ళు చూడట్లేదని నేనేం ఫీల్ అవ్వను, ఎందుకంటే చూడరని నాకు తెలుసు. నేను ఫస్ట్ నుంచి అలా ఫిక్స్ అయ్యి వచ్చాను. ఏం బాధ లేదా? ఎందుకు బాధ? పిల్లల్ని కన్నాను, వాళ్ళకి రెక్కలు వచ్చిన దాకా పెంచడం దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, నెరవేర్చాను. రెక్కలు వచ్చినాయి, పక్షులు ఎగిరిపోయినాయి. ఇక నన్ను చూసేదేంది? నాకు ఈ బంధాలను బాధ్యతలు ఇచ్చిన వాడు నా దేవుడు, ఆయన ఒక్కడు ఉన్నాడు నాకు చాలు. బంధు బాంధవ్యాల బాధ వలదు. అన్ని ఈ 3 చరణాల్లో పెట్టుకున్నా. బరువు బాధ్యతలన్న భయము వలదు, నీ మధుర బంధమే నాకు చాలు. నీ మధుర బంధమే నాకు చాలు, నీవిచ్చు భాగ్యమే నాకు మేలు, నీవిచ్చు భాగ్యమే నాకు మేలు, నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలు. నేను హెచ్చడం కాదు నా తండ్రి, నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలు, నువ్వు మెచ్చు కార్యమే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. దేవునికి మహిమ. ఇల్లు ఉంది, అప్పులు ఉన్నాయి, ఏం చేయమంటావన్నా అంటారు. నేను చెప్పేది ఏం తెలుసా? అమ్మేవయా? ఇల్లు అమ్మితే పరువా నీ బొంద? అమ్మే, అడిగేవాడిని లేకుండా చేసుకో, అద్దె ఇంటూ ఉండు. ఈ ప్రపంచమే మనకు ఒక అద్దె ఇల్లు. సొంత ఇల్లు ఎవరుకుందా? సొంత ఇల్లు ఎవరుకుంది? సొంత ఇల్లు ఉంటే ఇంట్లో శాశ్వత కాలం ఉండేది. మీకేమైనా ఇబ్బంది కలుగుతుందా? నడువులు లాగుతున్నాయా? లేదన్నా ఇంపార్టెంట్ చెప్పాలంటే చెబుతా. చెప్పమంట? మరి టైం చాలా అయిపోయిద్దేమో. చెప్పలే, టెన్షన్ పడవాకండి. దేవునికి స్తోత్రం. సొంతింటోడికి సొంత ఇల్లు శాశ్వతమా? లేదు. అప్పులుండే మనశ్శాంతి లేదు, తీసేవా? ఇంకెక్కడెక్కడ ఉన్నాయి మొత్తం ఏనేం చేయి, అద్దెంటికి చేరు, అడిగేవాడు ఉండడు, కష్టపడు, తెచ్చుకో, తిను, ప్రశాంతంగా నిద్రపో, నెలకి అద్దె కట్టుకోపో. నీ ఇల్లు కొన్నవాడికి ఏం మిగిలిద్ది? అద్దె తప్ప ఏం మిగలదు. దేవునికి స్తోత్రం. సొంత ఇల్లు అన్న బిల్డప్ తప్పితే, కొంచెం అద్దె సేవ అవటం తప్పితే ఏం మిగలదు. కాబట్టి నువ్వు అద్దె కట్టుకుంటున్నావు, అంతే తేడా. కానీ అడిగేవాడు లేడు, ప్రశాంతంగా ఉండు. పొలం ఉంది, అప్పులు ఉన్నాయి, తీసే. ఎందుకు పద్దాకలదాన్ని ఆడబెట్టుకొని పొలం పోతే పరువు పోతే మరి చివరికి ఏం చేస్తావు? ఆ పొలంలో మందు దాసేస్తావా? అది ఇంకా దారుణమైన అవమానం కదా. అంతకంటే దరిద్ర పేరు ఇంకోటి ఉందా? దానికంటే ఇది బెటర్ కదా. తీసే.
దేని మీద ఎక్కువ సెంటిమెంట్ పెట్టుకోవద్దు. కొంతమంది బైక్ మీద కూడా సెంటిమెంటే, బైక్తో కూడా మాట్లాడుకుంటారు. అతి చేయొద్దు. ఈ లోకం నీ శరీరమే నీకు స్థిరంగా అన్నప్పుడు ఏ స్థిరమయ్యా? కాబట్టి దేని మీద అధికమైన వ్యామోహం పెంచుకోవద్దని చెప్తున్నాను నేను. మోసపోతావు, దెబ్బతింటావు, గాయపడతావు, చేదు మింగాల్సి వచ్చింది. అందుకే మెంటల్గా ప్రిపేర్ అయిపో. పిల్లల్ని పెంచుతున్నావా, పెంచు, నీ బాధ్యత అంతవరకే. వాళ్ళ నుంచి నువ్వేం ఆశించొద్దు. నేను చెప్తున్నాను, నీ శరీరాన్ని నా శరీరాన్ని చూసి కూడా మిడిసిపడకూడదు. ఎందుకంటే ఇది మూలబడింది అనుకో, అప్పుడు ఉంటుంది సినిమా. కాబట్టి దేని మీద నువ్వు వ్యామోహం పెట్టుకోవద్దు, దేని మీద నువ్వు ఆశలు కోరికలు పెంచుకోవద్దు. ఇది రెండవది. మొట్టమొదటిది ఏంటి? అహానికి పోవద్దు, పోటీకి పోవద్దు, హెచ్చులకు పోవద్దు. ఒకటి. రెండవది మూడోది ఏదో చెప్పినట్టున్నానే. అది ఫస్ట్ చెప్పాలే, అనుకోవటం ఫస్ట్ చెప్పా. మూడోది ఒకటి చెప్పా, దేవుడు నీకు ఇచ్చిన దాంతో ముందుకు సాగు. నీకు వచ్చిందని ఎత్తులు పడద్దు, లేదని కృంగిపోవద్దు. వచ్చిందని పైకి చూడొద్దు. నీ ఆరంభం ఎక్కడ స్టార్ట్ అయిందో అది ఎప్పుడు గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఇప్పుడేదో వచ్చింది, అది ఎంతవరకు ఉంటుందో గ్యారంటీ లేదు. కాబట్టి దాన్ని బట్టి వెర్రవేయొద్దు. ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నావో అన్నీ వచ్చిన నాడు కూడా ఆ దీన మనసు అలానే కలిగి ఉండు. విరిగిన అనుభవాన్ని ఎప్పుడు సాధన చేయి. విరిగిపో. భర్తతో భార్య గొడవ ఎక్కడొచ్చింది? అహంకారం కాడే వచ్చింది. అహానికి పోయినప్పుడు కొట్లాట. భార్యకి భర్తతో గొడవ, భర్తకి భార్యతో గొడవ అహంకారం దగ్గరే. పిల్లలు అహానికి పోయాయి. అందరూ గొడవంతా అహానికి కారణం, అహమే కారణం. ఆయన కాస్త ఎగిరాడు అనుకో, తగ్గించుకో. చిల్లులు ఏమైనా పడ్డాయా? ఎట్లా అంటాడా? అంత మాటలు ఎట్లా అంటాడు? అన్నోడు నోరే పోయిద్ది, దేవుడు చూస్తున్నాడుగా. నువ్వేమో ఎగబడతావు. నువ్వు ఆయన నాలుగు బాదుతాడు. నలుగురు వచ్చి పక్కింటి వాళ్ళు వచ్చి ఏంది అని అడ్డం తీస్తారు. ఆ 4 ఏళ్ళు 40 ఏళ్ళకి చెప్తారు. అది 4 రోజులు మ్యాటర్ అయిద్ది, ఊరు మొత్తం బాకిద్ది. ఈ చండాలం అవసరమా? పురుషుడు అహానికి పోయి వెర్రవీగాడు, నువ్వు తగ్గించుకో, నువ్వు విరిగిపో. లేదు భార్యను 4 కేకలు వేసింది, నువ్వు అహానికి పోయి ఏంది ఎగస్టాల మాట అనొద్దు. అట్లా మాట్లాడద్దు. అవ్వ పద్ధతి కాదు. నువ్వే దెబ్బతింటావు. దేవుడి ముందు ఉన్నామన్నా కొంచెం తగ్గించుకో, చూసుకో అని నువ్వు సైలెంట్ అయిపో. గొడవ ఉండదు. కానీ గొడవలన్నీ అహాని బట్టే జరుగుతున్నాయి. కాబట్టి ఇవి మీకు లైఫ్కి ఉపయోగపడతాయి, జీవితానికి. వాస్తవాన్ని వాస్తవిక కోణంలో చూసి మీరు బ్రతుకుతారనే ఆశతో 2 విషయాలు మీకు చెప్పా. విశ్రాంతి మీరు కలిగి ఉండటానికి మొట్టమొదటి విషయం, ఆయన మీద ఆనుకోండి, ఆవేదన పడకండి, విశ్వాసం ఉంచండి. నా దేవుడు నీకు సిద్ధపరిచినవి ఏవైతే సిద్ధపరిచాడో ఎన్ని మలుపులు తిరిగైనా సరే నీ చేతికి వస్తాయి. అవి ఏం బెంగపెట్టుకోవద్దు. వాడు పొందాడు, నేను పొందలేదు అనుకోవద్దు. నా తండ్రి నీకు దాచిపెడతాడు. దాచిపెడతాడు. ఖచ్చితంగా నువ్వు అందుకుంటావు, నువ్వు పొందుతావు. నమ్మకం ఉంచు, ధైర్యంగా ఉండు. రెండోది అహానికి. రెండోది ఏంటంటే విరిగిపోయిన అనుభవంలోకి వెళ్ళండి. ఫైనల్గా మీరు గతంలో విన్నదే అయినా ఒకసారి చెప్తా. రాజ్యాలను గెలిచిన రాజు మన ఇండియాకి వస్తున్నాడంట. ఇండియాకి వస్తున్నాడంట. మీరు వెళ్తురు కానీ నేను ప్రార్థన చేస్తా. మళ్ళీ పోతే మళ్ళీ మనం వారానికి కలుసుకునేది, అందుకని చెబుతున్నాను. ఇండియాకి వస్తుంటే ఇండియాకి వచ్చేటప్పుడు గురువు చెప్పాడంట, ఇండియాకి వెళ్తున్నావు జాగ్రత్త నువ్వు అని. ఏమంటే మంచి పనోళ్ళు ఉంటారు అక్కడ, జాగ్రత్త అని. సరే వస్తూ ఉంటే అరణ్యంలో గుండా వస్తుంటే ఒక పక్కన సర్వసంగ పరిత్యాగి ఒకడు
తపస్సులో ఉన్నాడంట. ఈ రాజు మంది మార్బలంతో వస్తుందో చూశాడు కళ్ళు తెరిచి. సహజంగా రాజు అంత ఆర్భాటంగా వస్తున్నప్పుడు లెగుస్తారు రెస్పెక్ట్గా. లేవలా, కూర్చున్నాడు. చూశాడు రాజు, నెగాదేగా చూశాడు, ఏడిచాలేపోని కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ రాజుకు మండిపోయింది. ఎక్కడెక్కడోళ్ళు నా పేరు జీవితాన్ని హడలిపోతారు, నన్ను చూస్తేనే గడగడలాడతారు, ఇంత మంది మార్బలంతో వస్తున్నాను నేను, శ్రీడి నన్ను లెక్క చేయలేదు, ఒంటి మీద సరైన బట్టలు కూడా లేవు, గడ్డం పెంచుకున్నాడు, నన్ను లెక్క చేయలేదు ఏందని హానికి పోయాడు, దిగాడు. ఓయి నేనెవరో తెలియదా నీకు అన్నాడు. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదన్నాడు ఆయన. నేనెవరినో తెలుసా? భూమి మీద చాలా భాగం గెలిచిన రాజుని, భూమి మీద చాలా భాగం నా భూమే అన్నాడు. కళ్ళు తెరవట్లేదు, నువ్వు కళ్ళు మూసే, అంతెందుకు 6 అడుగులు చాలుగా అన్నాడు. నేనెవరో తెలియదా అంటే తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదన్నాడు. నువ్వు ఎవడో అయితే నాకెందుకు? ఒకటి. రెండోది, భూమిలో చాలా భాగం నాదంటే 6 అడుగులు చాలుగా ఏం చేసుకుంటావురా మొత్తం అని. 2. మూడోది, నేను ఎంత భూభాగాన్ని గెలిచి వచ్చానో తెలుసా? నేను గెలిచిన వాడిని అన్నాడు. అన్నాడు ఈయన. ఎందుకు నవ్వావు అన్నాడు. అన్నీ గెలిచావు, నిన్ను నువ్వు గెలవలేదుగా అన్నాడు. అదేమిటి అంటే, నీలో ఉన్న కోపాన్ని తామసాన్ని తట్టుకోలేనటువంటి బలహీనుడు నువ్వు గెలిచినట్టు ఎట్లయితే బా అన్నాడంట. ప్రతి మాటకు దెబ్బ కొడుతున్నాడు. నీకు అర్థమైందో లేదో మరి. నీలో ఉన్న టెంప్టేషన్నే కంట్రోల్ చేసుకోవాలని వెధవే నువ్వు పెద్ద ఏం గెలిచావురా, నువ్వు మనుషుల్ని గెలిచావు, నువ్వు గెలవలేదురా దద్దమ్మ అని చెప్పగలిగి చెప్పాడు అనమాట. అయిపోయింది 3. చివరికి మనోడికి మైండ్ సరి చేయబడింది. మహానుభావ నీవెవరివి అన్నాడు. నేనెవరినైతే నీకెందుకు లేను, వచ్చిన పని ఏదో చూసుకో అన్నాడు. అలా కాదు, నన్ను తమరి శిష్యునిగా భావించండి. ఇంత ప్రసన్నవాదనంత ఇంత ప్రశాంతంగా ఉన్నారు, ఇంత సాధించి కూడా నేను నెమ్మది లేకుండా ఉన్నాను, నాకు ప్రశాంతత కలగాలంటే ఒక మార్గాన్ని బోధించండి అన్నాడు. అప్పుడు కళ్ళు తెరిచి నేను చెప్పింది చేస్తావా అన్నాడు. చిత్తం మీరు ఏది చెబితే అది చేస్తాను. అటు చూశాడో పెద్ద రాయి ఉంది, బండరాయి, దాన్ని ఎత్తుతావా అన్నాడు. ఎత్తుతాను. పో లేపు దాన్ని అన్నాడు. ఆ బరువైన రాయి లేపాడు. నేను చెప్పిన దాకా దించొద్దు అన్నాడు. నేను చెప్పిన దాకా పడేయొద్దు నువ్వు, దాన్ని అలానే పట్టుకొని ఉండను. ఫస్ట్ నిలబడి ఎట్లా పట్టుకున్నాడు, చివరికి వంగిపోయాడు, ఇంకొంచెం వంగిపోయాడు. ఎట్లుంది అంటున్నాడు మధ్య మధ్యలో కళ్ళు తెరిచి. చాలా బరువుగా ఉంది అంటున్నాడు. మళ్ళీ కాసేపు మళ్ళీ కళ్ళు ఎట్లుంది అంటున్నాడు. గోడలు లాగుతున్నాయి అంటున్నాడు. ఎట్లుందండి, కాళ్ళు కూడా లాగుతున్నాయి అంటున్నాడు. చివరికి ఎట్లుందండి, బాడీ అంతా వణుకుతుంది అన్నాడు. సరే ఇప్పుడు పడే అన్నాడు. పడేశాడు. ఇప్పుడు ఎలా ఉందన్నాడు. ప్రశాంతంగా ఉందన్నాడు. నేను ఆ పనే చేశాను రా అన్నాడు. ఒక ఫ్యామిలీనే మొయ్యలేక ఈ గది పట్టా నేను. నువ్వు రాజ్యాలన్నీ నెత్తిన పెట్టుకొని మోస్తున్నావు, సస్తావురా వదిలే అన్నాడు. ఎక్కడే నీ నెత్తిన పెట్టుకొని మోస్తున్నావురా, వదిలే వాటిని దేవుడికి అప్పచెప్పాయి, వదిలే ప్రశాంతంగా ఉండన్నాడు. ఇప్పుడు మీకేమర్థమైంది? 30 బరువులతో వచ్చారు ఇక్కడికి, ఇప్పుడు లేండి, వదిలేసి లేండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎట్టుంది మీకు? హాయిగా ఉందా? నేనంటున్నాను, మునీశ్వరుడేమో నేల మీద వదిలేయమన్నాడు, నేను కూడా ఒక యోగిలాగానే చెబుతున్నాను, నీ బరువు ఆయన మీద వేయుడే. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. 1. తగిన సమయమందు దేవుడు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఈ 2 వచనాలే నేను చెప్పింది ఇప్పుడు దాకా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎలుగెత్తి ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, దేనితోనైనా ఎవరితోనైనా ఎక్కువ లింకులు ఏర్పాటు చేసుకుంటారా? మన లింక్ అంతా ఎవరితో ఉండాలి? మిగిలిన లింకులన్నీ పెంచేసుకోవాలి. యేసయ్యతోనే మనం మనసు పెంచేసుకోవాలి, ఇంకెవరి మీద మనసు పెంచుకోవద్దు. ఎంతవరకు అంతవరకు. పిల్లలు పుట్టారా, బాధ్యత నెరవేర్చు, వాళ్ళకి అన్యాయం చేయవాకు. భార్యను కలిగి ఉన్నావా, బాధ్యత నెరవేర్చు, అన్యాయం చేయవాకు. భర్తను కలిగి ఉన్నావా, బాధ్యత నెరవేర్చు, అన్యాయం చేయవాకు. ప్రేమను చూపు. కానీ దేనితో కూడా ఎక్కువ పెన్నేసుకోవద్దు. ఏది నిజము, శాశ్వతం, సొంతమని భ్రమ పెంచుకోవద్దు. మోసపోతావు, దెబ్బతింటావు. ఇతరులతో హానికి పోవద్దు. ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. ఎవరికి ఇచ్చే గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. మందారం విలువ మందారానికి ఉంది, మల్లెపూ విలువ మల్లెకు ఉంది. మందారం ఎంత ఉంటుంది, దాని అందం దాంది. కానీ మల్లె ఇంతే ఉంటుంది, దాని పరిమళం మందారానికి ఉండదు. అలాగా నీ పక్కనోడు వాడు గొప్పోడైతే ఒకదానిలో వాడు గొప్పోడు కావచ్చు, కానీ నీకు ఇచ్చిన గొప్ప నీకుంది దేవుడు. ఎవరికి ఇచ్చిన విలువ వాళ్ళకుంది, ఎవరికి ఇచ్చిన స్థాయి వాళ్ళకుంది, ఎవరికి ఇచ్చిన ఆధిక్యత వాళ్ళకుంది. ఇవ్వకపోయినా పర్వాలా, డోంట్ వరీ. ఎప్పుడైతే అహానికి వెళ్తామో, పోటీకి వెళ్తామో, పంతానికి వెళ్తామో, గర్వానికి వెళ్తామో, అప్పుడు స్టార్ట్ అయితే దరిద్రం అంతా. విరిగిపో, విశ్రాంతి ప్రవేశించింది. విరిగిపో, విశ్రాంతి ప్రవేశించింది. అలా విరగటం సాధన చేసిన వాళ్ళే విశ్రాంతిలో బతుకుతారు. విరగనటువంటి వాళ్ళు వేదంలో బతుకుతారు. కృప మనందరికీ తోడై ఉండునుగాక. చెవులు గలవాడు దేవుడిచ్చిన ఈ వాక్కు గైకొనుగాక. రైట్. కళ్ళు మూసి తలలు వంచండి. ఈ ఒక్కరోజు టైం చూడకండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపే దేవా, ఈవేళ నాయన విశ్రాంతి వెతుకుతున్న మానవుడికి 2 రూపాలలో విశ్రాంతి పొందడానికి మార్గం చూపించావు. నీకు స్తోత్ర. ఒకటి, నీ మీద ఆనుకునుట ద్వారా, 2 విరిగిపోవుట ద్వారా. జీవితానికి ఉపయోగపడే విలువైన సంగతులు మాకు బోధించినందుకు వందనాలు. ఎవరితో కూడా అత్యధికమైన ప్రేమలు, అనుబంధాలు ఏర్పరచుకోవద్దు. దేవునితోనే ఎక్కువ అనుబంధము, దేవునితోనే ఎక్కువ ప్రేమ బంధం. దేవుని మీద ఆనుకోనటం, దేవుణ్ణి ప్రేమించటం, వయోపరిమితి లేకుండా బాల్య దినముల నుండే నీకు కనెక్ట్ అయ్యేటువంటి హృదయం మాకు దయచేయి. కనీసం ఇప్పటి నుంచన్నా మా హృదయాలు నీతో పెనవేసుకునేటట్టు ఆకర్షించు. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. శాశ్వతమైన అనుబంధం, అక్షయమైన అనుబంధం నీతోనే ప్రభు. నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ మా బిడ్డలందరినీ కూడా చైతన్యపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ. అహానికి పోయి, పంతానికి పోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే, పిల్లల ప్రేమ దక్కలేదు, భర్త ప్రేమ దక్కలేదు, భార్య ప్రేమ దక్కలేదు, నన్ను మోసగించారు, నేను వంచనకు గురయ్యానని కొంతమంది చచ్చిపోతే, పరువు పోయింది, ఇల్లు పోయింది, ఆస్తి పోయింది, ప్రతిష్ట పోయిందని కొంతమంది చచ్చిపోతే, ఇలా ఎంతోమంది ఎన్నో కారణాలను బట్టి ప్రాణాలు తీసుకుంటున్నారు. నేను ఎరిగిన పిల్లలు ఎవరు ఆ గతి పట్టకూడదు. ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, నా దేవుడు ఒక్కడున్నాడు. నా యేసయ్య చాలు నాకు, నా యేసు చాలు. అందరూ వదిలిన ఆయన వదలడు. నాకు చేయాల్సిన న్యాయం నా యేసయ్య చేస్తాడని దేవా, నిన్ను పెనవేసుకునే హృదయం మాకందరికీ దయచేయమని, నీ మీద ఆనుకునే హృదయం మా అందరికీ దయచేయమని యేసు నామములో. ఇక్కడ ఉన్న బిడ్డలు ఎవరు ఏ శ్రమలో, బాధలో, వేదనలో, శోధనలో, కష్టాల్లో, కన్నీళ్లలో, రోగాలలో, అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోయి ఉన్నారో, చితికిపోయి ఉన్నారో, యేసు నామములో వారికి విడుదల, గొప్ప సమాధానం, గొప్ప ఆదరణ దయచేయి. ఎవరెవరు బరువులు మోస్తున్నారో ఆ బరువులు నీ ముందు దించుకుందురుగాక. ఎవరు చింతలు మోస్తున్నారో ఆ చింతలన్నీ నీ ముందు దించుకుందురుగాక. ఓ నీతోనే పెనవేసుకుందురుగాక. ఓ నీ ద్వారానే జయముందుదురుగాక. విశ్రాంతి పొందుదురుగాక. నెమ్మది పొందుదురుగాక. సంతోషాన్ని పొందుదురుగాక. స్వస్థత పొందుదురుగాక. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. దేన్ని బట్టి కూడా కృంగిపోకండి, దేన్ని బట్టి కూడా అధైర్యపడకండి. వర్షాలు పడుతున్నాయి, మీరు నాటబోయేటువంటి విత్తనాలు మంచిగా మొలిచి ఫలించి మీకు పంట దక్కునుగాక. మంచి ఫలం యేసు నామములో వచ్చునుగాక. అది మంచి పంటలు వేయండి. పొగాకు లాంటివి వద్దులే, చూసుకోండి. రైట్. నా కాలగతులన్నీ నీ వశమని
నిలిచియున్నాను నీ చెంతనే, నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రాకారము. యేసయ్య కావాలి నీ స్నేహము, నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రాకారము. యేసయ్య కావాలి నీ స్నేహము. ఎవరున్నా లేకున్నా ఏమైనా కాకున్నా నీతోనే నా పయనము. నీ ప్రేమ ప్రాకారము. యేసయ్య నీ పొందు నా భాగ్యము. ఏమండి, నేను ఎందుకు ఈ సందేశం చెప్పానంటే, కొద్ది రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. భర్త లేడు, పిల్లలు, వాళ్ళే జీవితం అనుకుంది, వాళ్ళ కోసమే బతికింది, చాలా కష్టపడింది, ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉంది. నాకు తెలిసిన ఒక సోదరి, తరచుగా ఆమెకు బలహీనత వస్తుంది, అయినా సరే కష్టపడి చేస్తూనే ఉంది. మొన్న ఆ మధ్య బాగా తీవ్రమైన జ్వరం ఒక 3 రోజులు కాసింది. ఆ 3 రోజుల జ్వరంలో పిల్లలు తనను అశ్రద్ధ చేశారు. అలా అశ్రద్ధ చేసినందుకు గాను ఎవరి కోసం జీవితం అనుకున్నానో, వాళ్లే సర్వస్వం అనుకున్నానో, వాళ్ళ హృదయంలోనే నాకు అంత ప్రేమ దక్కనప్పుడు నేను ఎందుకు బ్రతకాలనుకొని ప్రాణం తీసుకుంది. నేను అందుకే మొత్తుకొని చెప్తున్నా. నేను చెప్పేటప్పుడేమో సరిగా వినరు, నేను చెప్పేటప్పుడే మైండ్లో హృదయంలో తీసుకోరు. సరిగ్గా కనెక్ట్ అయ్యారనుకు నేను చెప్పిన విషయాలకి ఎవడు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడే ఉన్నాడని చెప్పి దేవుని వైపు చూస్తారు. దేవుని కోసం బతకాలనుకుంటా, ప్రాణం తీసుకోరు, చావాలోచనలు చేయరు. ఇప్పుడు వాళ్ళకేమన్నా నష్టమా? తన ఆత్మను తను నష్టపోయింది. తను ఉంటే ఇంకెంత సేవ చేసుకునేదో, దేవుని దగ్గర ఎంత బహుమానం పొందేదో. ఆ లైఫ్ పోగొట్టుకుంది కదా. అందుకే చెప్తున్నాను, నేను దేవుణ్ణి ఎరిగిన స్థితిలో అలాంటి డీప్ రిలేషన్స్కి దేనికి కూడా తావివ్వద్దు. బాధ్యతలు ఎంతవరకు అంతవరకు. నువ్వు కనీ పెంచి పెద్ద చేసావని నిన్ను వాళ్ళు చూస్తారని ఎప్పుడు కలలు కనొద్దు. రెక్కలు వచ్చేంతవరకు పక్షులు వస్తే ఎగిరిపోతాయి, ఎక్కువ పెట్టుకోవద్దు. నీకెప్పుడు శాశ్వతంగా చచ్చిన తర్వాత కూడా దిక్కు దేవుడు ఒక్కడే. నేను చెప్తున్నాను, నిన్ను కన్నవాళ్ళు కూడా శాశ్వత కాలం నీకు తోడుగా ఉండరు. ఏదో ఒక దినాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఒంటరి గుర్తుపెట్టుకో, ఒంటరి పోరాటం. ఏమనుకోవద్దు, ఈ మాటలు తీసుకొని జాగ్రత్త పడండి. ఈరోజు నువ్వు అవమానాల్లో ప్రయాణం చేస్తుండొచ్చు, తృణీకారాల్లో ఉండొచ్చు, కానీ వాటిని నువ్వు తీసుకోవద్దు. దేవునికి అప్పచెప్పేసి, నా అవమానాలని నీకే అప్పచెప్తున్నాను తండ్రి అని దేవునికి స్తోత్రం చెప్పేసి. నా తండ్రి చిత్తం అయితే నిన్ను ఘనపరిచే రోజు ఒకరోజు వచ్చింది, రాకపోయినా పర్వాలా, తప్పకుండా తెప్పిస్తాడు. అన్యులకి అవకాశాలు ఇచ్చిన దేవుడు నీకెవడా? నీ తలనెత్తడా? నిన్ను ఆశీర్వదించడా? నువ్వు అహానికి పోవద్దు, తగ్గించుకో, దేవుని వైపు చూడు. తప్పకుండా నిన్ను ఆశీర్వదించే రోజు ఒక రోజు ఉంది, నీకు కృప చూపే రోజు ఒక రోజు ఉంది. కాబట్టి నీ పరిస్థితులను బట్టి అధైర్యపడద్దు. ఏ స్థితిలో కూడా చావాలి అనే ఆలోచన రానియొద్దు. అది సాతాను చేసే మోసం. ఆయన వైపే చూడు. ఇంతేనండి. అది నా కాలగతులన్నీ నీ వశమని నిలిచియున్నాను నీ చింతనే. శాలేమన్ ఎప్పుడు ఎందుకు చెప్తాడు ఇలా, ఎందుకు ఇట్లా ఆదరిస్తాడంటే, ఆదరించడం అంటే మరి అది లేక చచ్చిపోతున్నారు. అందుకే అమ్మ అయ్యా అని మొత్తుకొని చెప్పేది. అందుకే
ఈ ఒక్క మాట ఆ చెవికి అందితే బతికిపోతారేమో అని ఆశ, సాగు తప్పించుకుంటారేమో అని ఆశ, సాతాను మోసంలోంచి బయటపడతారేమో అని ఆశ. అందుకే నేను ఈ విషయాలు చెప్తూనే ఉంటాను. నేనున్నంత వరకు మాట్లాడుతూనే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. ఎవరున్నా లేకున్నా ఏమైనా కాకున్నా నీతోనే నా పయనమో, నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, నీ పొందు నా భాగ్యము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, నీ పొందు నా భాగ్యము. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, కావాలి నీ స్నేహము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.